ఈ ప్రాంత వాసులకన్నా చెప్పేది ఉండే మా నియోజకవర్గానికి పెద్దపల్లి జిల్లా వాసులకు పెద్దపల్లి నియోజకవర్గమే రామగుండం నియోజకవర్గమో భూపాలపల్లి జిల్లా వాసులు అందరికీ చెప్పాల్సి ఉండే ఈ ప్రాజెక్టు ఇక్కడ కట్టినాము ఈ ప్రాజెక్టు కట్టిన ఈ ప్రాంతంలో ఉన్న ప్రాంతవాసుల ఇల్లు పోయినాయి వారికి వనరులు పోయినాయి వారి భూములు పోయినాయి ఏం చేయలేకపోయినాము అనే మాట చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంది. అది మాట్లాడకుండా వచ్చి మళ్ళా వారిపైన దౌర్జన్యం చేసే కార్యాచరణ తీసుకొని ఈరోజు ఓపికతో పోతా అంటే మేము కూడా ఆ రోజు రమ్మన్నాం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పిలుపునిచ్చారు, మాతో కలిసి రండి, కలిసి చూద్దాము బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన ఎక్కడ బీటలు వారినాయి, ఏ విధంగా రేపు ప్రాజెక్టుకు పెద్ద ప్రమాదం పొంచెత్తి ఉన్నది రండి అంటే ఆ రోజు రాలే. కానీ వారి పార్టీ పరంగా వారు పోయినరు, చాలా సంతోషం, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పినాం. వారు పోయి చూడాల్సిందే. వారు చేసిన ఘనత రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి చేతుల మీదుగా చూడాలి. ఎక్కడ వారు పోయి చూస్తే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అరే నిజంగానే జరిగింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ ఎంఐఎం కానీ ఇంకా ఇతర పార్టీలు కానీ ఏది రాజకీయం చేస్తలేరు, నిజంగానే జరిగింది. ఈ జరిగిన దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ ప్రాజెక్టు సంకల్పన చేసి గొప్ప ఇంజనీర్గా ఉన్న కేసీఆర్ గారు జవాబు చెప్పాలి. కేసీఆర్ గారు జవాబు చెప్పాలా ఈ రాష్ట్ర ప్రజలకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేళ్లకు సంబంధించి సాంకేతిక పరంగా ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని రీతిలో మరి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో దానికి పరివాసం ఏమైంది. మొన్న మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లలకు క్రాక్ వచ్చి ఉన్న నీళ్లను వదిలిపెట్టే క్రమం చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అన్నారంలో బుడగలు వస్తున్నాయంటే నేను పోయి చూసినట్టున్నారు. అసలు వారు చేయాల్సిన పని ముందు ఎందుకు చేయలేదు? వారి ప్రభుత్వం వారిదే ఉంది, యుద్ధ ప్రతిపాదకమని చేసినాం, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిన్న వచ్చిన కేటీఆర్ గారు కానీ ఏం చేయాల్సిందే? ప్రాజెక్టు సంకల్పన చేసినప్పుడు, ప్రాజెక్టు కట్టేటప్పుడు ప్రాజెక్టు క్వాలిటీ చూడాల్సిన అవసరం ఉండే. సరే మీరు సంకల్పించిండు వద్దు, రీడిజైనింగ్ వద్దు అంటే కూడా పెట్టినప్పుడైతే తగు విధమైన జాగ్రత్తలు తీసుకొని మొత్తం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చినాక వాళ్ళు పోయి చూస్తామంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కట్టింది మీరు, మీ అంతటా మీరు నష్టం చేసి ఈ ప్రాంత ప్రజలకి, ప్రత్యేకంగా రైతు సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా 1,00,00,000 కోట్ల రూపాయలను వృధా చేసే క్రమంలో సరి అయిన ఓ కార్యాచరణ తీసుకోకుండా మేము కాదన్నది డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిండ్రు. నాణ్యతలో లోపం ఉన్నది, డిజైనింగ్లో లోపం ఉన్నది, దాని సంకల్పనలో లోపం ఉంది. అన్ని లోపాలు పెట్టుకొని మేము పోయి చూస్తామంటే మందబలం పోయితో చూస్తే ప్రజలందరూ హర్షిస్తామనుకున్నారు. వారినే వారి చేతుల మీదుగా కట్టినరు. ఎందుకైంది చెప్పాల్సిన బాధ్యత ఉండే. ఈరోజు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే. మేమేమంటున్నాము? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? సాంకేతిక నిపుణులతో చర్చించి ఏ కార్యాచరణ తీసుకోవాలనో వారిచ్చిన సలహా సూచనల మేరకు తీసుకుంటామని ఒక బాధ్యతగా చెప్పిండ్రు. ఆ బాధ్యత భాగంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో రేవంత్ రెడ్డి గారో ఇది చేయాలి, దాని ప్రకారం చేయాలంటే మళ్ళీ ఒకసారి అవుతుందని వాళ్ళకి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది. అందుకోసమే సాంకేతిక నిపుణులతో, ఇంజనీర్లతో, దాంట్లో ప్రావీణ్యం ఉన్న ఇంజనీర్లతోని సంప్రదించి దాన్ని రాబోయే కాలంలో ఏం చేయాలనే ఒక నిర్ణయం వారు ఇచ్చే వరకు వేచి చూడాల్సిందిగా వారు డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. ఆ క్రమంలో ముందుకు పోతాను. వచ్చి 3 నెలలు కాలే, ఇంకా 3 నెలలు కాకముందే ఇంకేం చేస్తలేరు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి కనబడతలేదేమో. ప్రజలు ఉపయోగించే ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, సిలిండర్ 500కే కానీ, మరి అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ